My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like a completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. నేను అద్భుతకరుడు, ఆలోచనకర్త, ఉన్నవాడు, అనువాడవు తండ్రి. నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా మా ప్రభువా నీకు స్తోత్రం తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రభా ఈ రీతిగా మరొక్కసారి మీ పాసనిధికి వచ్చేటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకై వందనాలు. అయా ఏమిచ్చిన నీ రుణం అయితే మేము తీర్చుకోలేము, కానీ ప్రభా సహాయం చేయమని బ్రతిలాడుతున్నాం. అయా నీ వాక్యం చేత మమ్మల్ని బలపరచండి. పాట పాడుతుండగా నీ పరిశుద్ధాత్మ శక్తి మమ్మల్ని తాకును గాక. అయా తండ్రి ప్రభా సహాయం చేయండి ప్రభా. ఈ సెలవు దినాల్లో ప్రభా మరి 6వ దినంలో మేము ఉంటుండగా పాట ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా మీరే మమ్మల్ని బలపరిచి మమ్మల్ని దర్శించి నాయన మీరు మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒక చక్కటి పాట పాడి దేవుని మహిమపరిచి ఆ తర్వాత ఆరాధన వాక్యంలోకి వెళ్దామండి. మనం అనుకున్న రీతిగానే మరి ప్రతిరోజు కూడా ఒక పాట, ప్రార్థన, ఆరాధన అలాగే వాక్యంతో ముందుకు సాగుతాం. మరి దేవుడు ఏర్పాటు చేసిన ప్రత్యేక దినాల్లో మీరు కూడా మరి దేవునికి దగ్గరగా రావాలనే ఆశతోనే మరి ఇది నేను ఇలాంటి ఆలోచన చేశాను. ఎందుకంటే సంవత్సరాల నుండి మరి ప్రతిరోజు మీరు ఎంతోమంది వాక్యాలు వింటూ ఉన్నారు నావి. అంత మాత్రమే కాదు, అంటే ప్రతిసారి వాక్యం చెప్పిన నేను ఈసారి మరి ప్రత్యేకంగా ఈ సెలవు దినాల్లో పాట కూడా, ఆరాధన కూడా చేయాలని ఆశ కలిగి ముందుకు సాగుతున్నానండి. మరి అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. పాట పాడుకుందామండి. ఆయన మహిమ పరుస్తాము. దేవునికి మహిమ కలుగును గాక. మరి మీ పూర్ణ ఆత్మ చేత, శక్తి చేత, బలము చేత దేవుని వైపు చూడండి. ఆయన మీ వైపు చూస్తున్నాడు కాబట్టి మీరు ఆయన వైపు చూస్తే మీరు దీవెనలు పొందుకుంటారు. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా సర్వాంతర్యామి సత్యస్వరూపి ఇప్పుడే దిగిరమ్మయ్యా. సర్వాంతర్యామి సత్యస్వరూపి ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవో నీలో నేను, నాలో నీవో నీలో నేను కలసి ఉండాలయ్యా. మనం కలసి ఉందామయ్యా, కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉందామయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసుని చూడాలని, యేసులాగా ఉండాలని నా ఆశయా. యేసుని చూడాలని, యేసులాగా మారాలని నా ఆశయా. నన్ను యేసులాగా మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. నన్ను యేసులాగా మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవో నీలో నేను, నాలో నీవో నీలో నేను కలసి ఉండాలయ్యా. మనం కలసి ఉందామయ్యా,
కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉందామయ్యా. పరిశుద్ధ ఆత్ముడా, తండ్రిని చూడాలని, తండ్రిలాగా మారాలని నా ఆశయా. తండ్రిని చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా. నాలో తండ్రి చిత్తం నెరవేర్చుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో తండ్రి చిత్తం నెరవేర్చుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉందామయ్యా. పరిశుద్ధ ఆత్ముడా, నీతోనే ఉండాలని, నీతో ఏకమవ్వాలని నా ఆశయా. నీతోనే ఉండాలని, నీతో ఏకమవ్వాలని నా ఆశయా. నాతో సదాకాలం ఉండుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో సదాకాలం ఉండుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉందామయ్యా. థ్యాంక్ యూ జీసస్. సత్యం నాకు తెలియాలని, సత్యంలోనే నిలవాలని నా ఆశయా. సత్యం నాకు తెలియాలని, సత్యంలోనే నిలవాలని నా ఆశయా. సర్వ సత్యంలోకి నడుపుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగి రమ్మయ్యా. సర్వ సత్యంలోకి నడుపుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉందామయ్యా. కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉందామయ్యా. పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా, ప్రార్థించుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. అయ్యా ఆరాధనకి యోగ్యుడా నీకు స్తోత్రమయ్యా. మా ఆరాధనలు మా పాటలు అంగీకరించమని ప్రభా అయ్యా నీకు స్తోత్రమయ్యా. ఓ రీ హల్లా మా శిఖరా నా కాసిక తూరి హల్లబా. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. అయ్యా సర్వాంతర్యామి, సర్వోన్నత, సర్వశక్తిమంతుడ, అవును తండ్రి ప్రభా, మమ్మల్ని ప్రభా అనాథలుగా విడిచిపెట్టకుండా మాతో సదాకాలం ఉండటానికి పంపబడిన పరిశుద్ధాత్మదేవ, ఇప్పుడే నాయన తండ్రి మా జీవితాలకి ప్రభా అయ్యా అధికారిగా ప్రభా, తండ్రిగా, ప్రభువుగా, రక్షకుడిగా ఉండడానికి ప్రభా మా జీవితాల్లోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్ముడ సహాయం చేయ ప్రభా అయ్యా. సహాయం చేయడానికి పంపబడిన పరిశుద్ధాత్ముడ దిగి రమ్మని అడుగుతున్నాం అయ్యా. నీవు లేని మా జీవితాలు వ్యర్థము తండ్రి. నీవు లేకుండా మేమేమి చేయలేమని తెలుసుకుంటున్నాము తండ్రి. అయ్యా ప్రభా పరిశుద్ధాత్ముడ రీఖాబాలన మాసాఖాతూ రీఖాబా అయ్యా నీ ఆత్మ కార్యములు మా అంతరంగంలో జరిపించండి అయ్యా. అయ్యా ఇప్పుడే నీ కార్యములు తలపెట్టండి నాన్న, నీకు స్తోత్రమయ్యా. నాయన ఆరాధన మనుషుల వల్ల కానిది ప్రభా అయ్యా, మా శక్తి బలము వల్ల కానిది ప్రభా, కేవలం నీ ఆత్మ వల్ల జరుగునని చెప్పిన నీ వాక్యం ప్రకారంగా నీ ఆత్మ కార్యములు ప్రతి బిడ్డ జీవితంలో జరుగును కాక అయ్యా. వారికి ఉన్న ప్రతి సమస్య నుండి విడిపించండి అయ్యా. వారికి ఉన్న అనారోగ్య పరిస్థితుల నుండి విడిపించండి అయ్యా. ప్రభా ఏ స్థితిలో వారు ఉన్నారో ప్రభా మీరు దర్శించండి అయ్యా, మీరు మాట్లాడండి ప్రభా. నీకు స్తోత్రం. రీ ఖాబాలన కాసిక తూరి హల్లబా ఓ రీ బాబా బరన మాసిక తూరి హల్లబా షికన్నబా. ఈ సమయంలో సరోజిని అనే బిడ్డతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు చెప్పుకోలేని బాధతో, చెప్పుకోలేని రోగముతో బాధపడుతుండగా దేవుడు ఇప్పుడే అనారోగ్య పరిస్థితులను ఇప్పుడే విడిపిస్తున్నాడు. దిఖర్రబా షిఖర్రబా. ఇప్పుడే దేవుని శక్తి, ఆయన మహిమ శక్తి నీ మీద దిగి వస్తుండగా, పరిశుద్ధాత్మ దేవుడు నేను తాకుతుండగా నీలో అనారోగ్య పరిస్థితి ఇప్పుడే వేర్లతో పడిక
పెరిగి వేయబడుతుంది. రీఖా బా షరా నాకాసిక తూరి హలబ ఓ రీ బాబా శిఖ రమా సఖ తూరి హలబ. అంత మాత్రమే కాదు, ఇగో స్నేహ అంట. స్నేహ నీ జీవితంలో మనుషుల వైపు చూడడం ఆపివేసి ఈ రోజు నుండి కేవలం దేవుని వైపు మాత్రమే నువ్వు చూడడం ఆరంభించు. నీ జీవితాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, దేవుని చిత్తం ప్రకారంగా నడిపించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో. దేవుడు నీ జీవితాన్ని గొప్ప వెలుగుమయంగా చేయాలని కోరుకుంటుండగా ఆయన వైపు సమర్పించుకోమని చెప్తున్నాడు. స్నేహ దేవుడు నీతో మాట్లాడుతుంటుండగా ఆయన వైపు చూడమని దేవుని పేరిట ఈ సమయంలో బ్రతిలాడుతున్నాను. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా. అయ్యా ఆర్థిక ఇబ్బందితో బాధపడుతున్న వారికి నాయన పరలోక వాకిలి విప్పి పట్టజాలంత దీవెనతో ప్రభా కుమ్మరించి ప్రభా అవస్థత లక్కలు తీర్చమని అడుగుతున్నానయ్యా. దిక్కు లేని వారికి నువ్వు తోడుగా తండ్రిగా ప్రభుగా ఉండి నడిపించమని బ్రతిలాడుతున్నాను తండ్రి. నీకు స్తోత్రం. ఆరాధనకి యోగ్యుడు తండ్రి. మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తూ ఈ స్తుతి ప్రార్థన ప్రభా నైనా మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి దేవాది దేవుడు ఈరోజు మనకిస్తున్న ఈ పాట ద్వారా మరి మనము ముందుకు సాగుతుండగా ఆయన వాక్యంతో కూడా మనల్ని దర్శించునుగాక. అవునండి, పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం ధ్యానించాం, పాడాం. అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరై ఉన్నారు అంటే దేవుని యొక్క ఆత్మ అండి. అవునండి, దేవుని యొక్క ఆత్మని దేవుడు మనం ఏ రోజైతే రక్షణలోకి వస్తామో అదే రోజు దేవుడు మనకి తన ఆత్మని బహుమానంగా ఇచ్చినాడు. ఆయన బహుమానంగా ఎలాంటి బహుమానం అంటే మనల్ని ఎప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా ఏ స్థితిలో కూడా ఏ పరిస్థితి వచ్చినా కూడా ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టాడంట. నీతో ఉన్నాడు ఆయన అని నమ్మి నువ్వు విశ్వసించిన ఎడల నువ్వు దేవుని గొప్ప కార్యములు చూస్తావు. ఎందుకంటే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడని దేవుని వాక్యం చెప్తుంది. అయితే నీలో ఎవరున్నారు అంటే దేవాది దేవుడే దిగి వచ్చి ఆయన ఆత్మ నీలో పెట్టి ఉన్నాడు. ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే నిజంగా క్రీస్తుని ఎరిగిన నీకు, క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన నీకు, ఇదిగో క్రీస్తు నామములను బాప్తిజం పొందుకున్న వాడవైతే, ఇదిగో క్రైస్తవుడిగా నువ్వు మారి ఉంచే, అవునండి పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చి నివసించట ఆరంభించాడండి. కానీ ఆ నివసించిన పరిశుద్ధాత్మని నువ్వేం చేస్తున్నావు, ఎలా అతన్ని బాధ పెడుతున్నావు ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటావా? నువ్వు ఆయన మాటకి లోబడి ఆయన ఇష్టానుసారంగా జీవిస్తూ ఆయనని సంతోషపెట్టే జీవితం ఉందా, లేదంటే పాపం చేస్తూ నీ ఇష్టానుసారమైన బ్రతికి మరి పరిశుద్ధాత్మని నీలో మౌనపరచావా అని ఈరోజు అడుగుతున్నాను. మనం పాడుకున్నట్టుగా చూడండి, ఆయన తండ్రిలాగా మనం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడ్డాడంట. అలాగే తండ్రి చిత్తము చేయడానికి పరలోకమున తండ్రి చిత్తము, అవునండి నీ చిత్తమే నా చిత్తమే అని మనం అనుకుంటాం. అవునండి, మనకి దేవుని చిత్తం తెలీదు, కానీ ఆ దేవుని చిత్తాన్ని మనకి బయలుపరిచేది, మనకి బోధించేది, అంత మాత్రమే కాదు ఆ చిత్తం ప్రకారంగా నడిపించేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి ఆనందకరమైన జీవితాన్ని మనం జీవిస్తే ఆయన మనకి మరి ఎంతగానో సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడండి. అంత మాత్రమే కాదు, తండ్రిని చూడాలంటే మనము పరిశుద్ధత కలిగి ఉంటేనే మనం ఆయనను చూడగలం. ఆయన కళ్ళతో డైరెక్ట్గా చూడడమే మాత్రమే కాదండి, మరి ఆ ధన్యత పొందుకున్న వాళ్ళు మనం ఎంతోమంది చూస్తాం. అంత మాత్రమే కాదు, కానీ మరి ఆయన కార్యములు మన జీవితంలో చూడడం, అలాగే మన జీవితంలో దేవుడు చేస్తున్న కార్యాలని బట్టి ఎంతోమంది అవును వీరి జీవితంలో దేవుడు ఉన్నాడు, అవునండి ఆ మాట నిజము కదండి, ఆ దేవాది దేవుడు వీరి జీవితంలో ఉన్నాడు, ఆ దేవుడు ఉన్నాడు కాబట్టి వీరి రీతిగా ఉన్నారు అని చెప్పడం కూడా వారు తండ్రిని చూసినట్టే. అంటే మన ద్వారా ఇతరులు దేవుణ్ణి చూడగలరు, అలాగే మనం కూడా దేవుణ్ణి చూడగలము. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసండి, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి కార్యములు చేస్తున్నప్పుడు. హల్లెలూయా. ఎలాంటి కార్యములు అంటే ఇదిగో మన ద్వారా ఇతరులకి ఆశీర్వాదకరమైన కార్యాలు చేస్తాడు, అలాగే మనకి అవసరమైనది కూడా చేస్తాడండి. మరి యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి చూసినట్టయితే అక్కడ ఏమంటే తెలుసా అండి, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోతున్న పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకము చేయను అని చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకొక వచనంలో చూస్తే ఆదరణకర్త అంట. ఎలాంటి ఆదరణకర్త అంటే ఆయన ప్రతి విషయంలో మనల్ని ఆదరించేవాడిగా ఉన్నాడు, ప్రతి విషయంలో మనకి ఆయన కంఫర్ట్ చేసేవాడిగా ఉన్నాడు, ప్రతి విషయంలో కూడా ఆయన మనకి నేర్పించేవాడిగా, ఆయన బోధించేవాడిగా ఉన్నాడు అటండి. 1 యోహాను సువార్త 2వ అధ్యాయం మరి 20వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు అంట తన కృపలో మనల్ని నడిపిస్తాడంట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని కృపలో మనల్ని నడిపిస్తే ఇక మనకి ఓటమి ఉంటుందంటారా అండి, మనకి పడిపోవడం అనేది ఉంటుందంట అండి. అవునండి, ఆయన మనల్ని నడిపించగలిగితే, ఆయన మన జీవితంలో
ఉండగలిగితే, ఆయన కోసం మనం బ్రతకగలిగితే మరి ఇంకా ఇంతకన్నా కావాల్సింది ఏమైనా ఉందా ఈ లోకంలో? మరి ఆయనకి మించినది ఇంకొకటి లేదని దేవుడి పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, అదే 1 యోహాను సువార్త 2:27 మనం ధ్యానించినప్పుడు అక్కడ ఏముంటుంది తెలుసండి? ఎవరు మనకి బోధించనక్కర్లేదంట. హల్లెలూయా. అవునండి, ఆయనే మనకి బోధించడానికి ఇష్టపడుతున్నాడు. ఎలాంటి బోధ చేయాలని కోరుకుంటున్నాడు తెలుసా అండి? ఏ మార్గంలో నువ్వు వెళ్ళాలి, ఏ సజెషన్స్ నువ్వు తీసుకోవాలి, ఎవరి సజెషన్స్ కూడా నువ్వు వినాలి వినకూడదు, ఎవరు కరెక్ట్ చెప్తున్నారు ఎవరు కరెక్ట్గా చెప్పట్లేదు అని మనం ఎన్నోసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి స్వరం వినాలి, ఎవరి మాట వినాలి. అవునండి, నీ చుట్టుపక్కల వాళ్ళనే కావచ్చు, లేకపోతే నువ్వు పనిచేసే దగ్గరే కావచ్చు, లేకపోతే కొన్ని కీలకమైన డిసిషన్స్ తీసుకునే విషయంలోనే కావచ్చు, దేవుడు నీకు సహాయపడతాడు, బోధిస్తాడు. ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది పట్టుకోవాలో, ఏది విడిచిపెట్టాలో క్లియర్గా దేవుడు మనకి బోధించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ యోగ్యత ఎవరికంటే క్రీస్తు లేని వారికి పరిశుద్ధాత్మ దేవుడు ఉండడండి. అవునండి, తండ్రి దేవుడు, త్రిత్వమైన దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, లోకాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ మారని ప్రేమ. ఆయన అందరి కోసం తన కుమారుని ఇచ్చి ఉన్నాడు. యేసు ప్రభు కూడా తన కృపను విస్తరిస్తున్నాడండి. తన కృప చొప్పునే మనం ఇంకా కాపాడబడుతున్నాం, కనీసం సంరక్షించబడుతున్నాము. ఆయన అందరికీ మరి నిజంగా చెప్పంటే ఆయన బిడ్డలమైన పిలువబడుతున్నా మా కేవలం క్రైస్తవులకి మాత్రమే కాదు, కానీ అన్యులకైనా సరే, దేవుని తెలియని వారు సైతం, దేవుని తృణీకరించిన వారికి సైతం దేవుడు కాపాడుతున్నాడు కదండి. వారిని కాపాడడం మట్టుకే కాదు, వారిని సంరక్షిస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే దీర్ఘశాంతము కలిగి వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వాళ్ళు మారాలి, మార్పు కోసం మనలాంటి వాళ్ళని కూడా దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఇది నిజము కాదంటారా? ఇది సత్యము కాదంటారా? ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటే మనకి నిరుత్సాహం అనేది ఉండదు, మనకి విజయం అనేది ఉంటుంది. అంత మాత్రమే కాదు, చూడండి యోహాను సువార్తతో పాటుగా మత్తయి సువార్త 10:20 చూసినప్పుడు తండ్రి యొక్క ఆత్మ అంట మరే మనకు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో బోధిస్తాడంట. అంటే ఎలా బోధిస్తాడు అనేది చూస్తే ఆయన వాక్యం ద్వారా బోధిస్తాడు. ఆయన మనల్ని సర్వసత్యంలోకి నడిపించడానికి మనం ఎన్నుకునే వాక్యము మరి దేవుని వాక్యముగా ఉండాలి. మనం ఎన్నుకునే మార్గము, ఈ వాక్యాన్ని మనము మరి అనుసరించినప్పుడు మనకి మార్గాలు బోధించగలుగుతాడు. నిజం చెప్పాలంటే అది చూద్దామండి ఒకసారి. మత్తయి సువార్త మరి 10వ అధ్యాయం చూసినప్పుడు మనకి ఎవ్వరు కూడా బోధించనక్కర్లేదని కూడా మనం ఇంతకుముందు ధ్యానించాం. ఆ రీతిగానే ఇక్కడ ఎలా ఉంటుంది తెలుసా అండి? మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే సందర్భంలో ఉంది అంటే మరి యేసుక్రీస్తు వారు తన శిష్యులకి మరి బాధ్యతలు అప్పచెప్తే మీరు వెళ్ళి మరి శిష్యులుగా ఉండి మరి దేవుని మరి స్వార్థ ప్రకటించండి అని పంపించినప్పుడు అక్కడ వారితో ఏం మాట్లాడుతుందంటే, మీరు అధికారుల ఎదుటను మరి వ్యతిరేకుల ఎదుటను మీరు నిలబడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఏం మాట్లాడాలని భయపడకండి, కానీ నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే తండ్రి యొక్క ఆత్మ మీకు ఇవ్వబడుతుంది. కాబట్టి తండ్రి యొక్క ఆత్మ దేవుడే, ఆత్మనే, దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మనే మీకు ఏం మాట్లాడాలో బోధిస్తాడు అంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయనే ఆ గడియలో మరి ఏ మాట ఎట్లా ఇవ్వాలో, ఎవరికి ఎలాంటి జవాబు ఇవ్వాలో, ఎవరితో ఏం మాట్లాడాలో ఆ చక్కటి మాటలు మరి ఎవరు కూడా మరి ఆ మాటలకి ఆ జవాబుకి మీరు ఇచ్చే జవాబుకి ఇంకా రిటర్న్ ప్రశ్నలు ఇవ్వకుండా మరి నోర్లు మూసేలాగా మరి దేవుడు ఆయన ఆత్మ చేత మనల్ని నింపి మరి ఆ మాటలు మనకి ఇస్తాడంట. మన నోటికి తోడై ఉండి మనల్ని నడిపిస్తాడంట అండి. అవును, ఈ కాలంలో మనం జీవిస్తున్న కాలంలో మరి ఎంతోమంది వ్యతిరేకతలు చూస్తూ ఉన్నాం, భయంకరమైన వ్యతిరేకతల గుండా మనం వెళ్తూ ఉన్నాం. అవునండి, మాటల ద్వారా మనం గెలవలేకపోతున్నాం, క్రియల ద్వారా మనం గెలవలేమండి. ఆ మాత్రంకి వస్తే మరి యుద్ధం యెహోవాదే అంటున్నాడు, మనదైతే యుద్ధము కాదు. మన పనల్లా ఒక్కటే, మనం సేవ చేయాలి, సువార్త ప్రకటించాలి, మనము వ్యతిరేకతలోకి వెళ్ళకూడదు. వారిని వ్యతిరేకించే హక్కు మనకి లేదు. కానీ అంటే హక్కు ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి దేవుడు ఇచ్చాడండి, మనం సువార్త చెప్పాలి, వాళ్ళకే హక్కు లేదు నిజం చెప్పాలంటే. కానీ మనం వారితో పోట్లాడడానికి దేవుడు మనకి పర్మిషన్ ఇస్తలేడు. వాగ్వివాదాలు వేస్ట్ అండి ఈ లోకంలో. ఎందుకంటే మనము కోరుకోవాల్సిన ప్రార్థన పూర్వకంగా మనం ఎవరితో మరి ఏం మాట్లాడాలో దేవుడే మనకి సహాయం చేసి మాట్లాడినప్పుడు ఆత్మ కార్యములు జరుగుతాయి. కాబట్టి ఆ రీతిగా మనం నిలబడవలసిన వారిగా ఉండాలి. ఎందుకంటే ఈ శారీరక పోరాటంతో ప్రాణాలు పోతాయి, నష్టాలు వస్తాయి తప్పించి మరి నిజమైన ఆత్మరక్షణలు అనేవి జరగకుండా పోతున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. అవును, ఏ సమయంలో వివేకంగా మనం ప్రవర్తించాలి, ఏ సమయంలో మనం ముందుకు అడుగు వేయాలి, ఎక్కడ మనం జోక్యం కల్పించుకోవాలి, ఎక్కడ మనం మౌనంగా ఉండాలి, ఎక్కడ మనం నోరు తెరవాలి అనేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే మనకి సహాయం చేస్తాడు. కేవలం క్రైస్తత్వంలో వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలు మాత్రమే కాదు, మన పర్సనల్ జీవితంలో కూడా కుటుంబ పరంగానే కావచ్చు, లేకపోతే జాబ్ పరంగానే కావచ్చు, మనకి ఏది కావాలన్నా సహాయం చేసే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉన్నాడని మనం ఇంతకుముందు పాట పాడినట్టుగా
ప్రాముఖ్యమైనది ఏంటి తెలుసా అండి, యేసుని చూడడం మాత్రమే కాదు, యేసులాగా మారడమే మన గురై ఉండాలి అని మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అవును, ఈ శ్రమ దినాల్లో మీరు పెట్టుకోవాల్సిన మొదటి గురి ఏంటి తెలుసా అండి? నిజమే, మీరు నేను అర్థం చేసుకోగలను. ఈ 40 రోజులలో ప్రభా ఇదిగో మేము ఏకీభవిస్తున్నామయ్యా, ప్రార్థిస్తున్నాము, ఇదిగో ఎంతోమంది మరి సంఘాలకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారు, కొన్ని మొక్కుబడులు చేసుకుని ఉంటుండొచ్చు, మీరు వ్రత దినాలు ప్రతిష్ఠించుకుని ఉండొచ్చు. అంత మాత్రమే కాదు, అయ్యా ఈ 40 రోజుల్లో ఈ కార్యం చెయ్యి ప్రభా, ఈ చెయ్యి ప్రభా అని మరి గత అనుభవాల్ని బట్టో లేకపోతే నూతనమైన ఆశతోనో మరి కొత్తవి కోరికలు మీరు కోరుకొని ఉంటుండొచ్చు. దేవుడు ఖచ్చితంగా వాటిని నెరవేర్చడానికి సంసిద్ధంగా ఉన్నాడండి. కానీ అది పొందుకోవాలంటే ముందుగా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కావాలి. మొదటిగా మీరు ఏదైతే అడుగుతున్నారో ఒకటి దైవ చిత్తానుసారంగా ఉందా లేదా తెలుసుకోండి దయచేసి. అయ్యా 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసాం, 40 రోజులు మేము మరి ఇంతగా ప్రార్థనలో గడిపాము, కానీ మాకు కార్యములు జరగలేదే, దేవుడు మౌనంగా ఉన్నాడా, మా ప్రార్థన ఎందుకు ఆలకించలేదని అప్పుడు ఆలోచన చేయకండి. దయచేసి ఈ రోజు నుండే మీరు తీర్మానం తీసుకొని, ప్రభా నీకు హాస్యకరమైనవి, అయ్యా నా తని నిన్ను బాధ పెట్టేవి, అయ్యా నీ స్వరం మేము విననివ్వకుండా ఆటంకపరిచేవి ఏమైనా మాలో ఉన్నాయేమో, అడగకూడదేమని అడుగుతున్నామేమో తండ్రి క్షమించండి అయ్యా. అవును అంటాం కదండి ప్రభా, ఒకవేళ నిన్ను నీ చిత్తం కానిదేమని అడుగుంటే క్షమించు ప్రభా అని మన ప్రార్థనలో ముగింపులో అంటూ ఉంటాం. నిజమే కదా, మరి ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవాలంటే ఆ చిత్తం ఏంటో కూడా మనకు బోధించేది, ఆ చిత్తానుసారంగా నడిపించేది, ఆ చిత్తం మన జీవితంలో నెరవేర్చేది ఏదండి? తండ్రి చిత్తం అండి. ఏ చిత్తం అంటే తండ్రి చిత్తం. నీ చిత్తం నా చిత్తం కాదు, మన తల్లిదండ్రుల చిత్తం అని కాదు, కానీ దేవుని చిత్తం మన జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు కావాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో నివసిస్తున్నాడండి. ఇది ఎవరికంటే మరలా చెప్తున్నాను, కేవలం క్రీస్తుని అంగీకరించిన వారికి మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు. అరే అందరికైతే తండ్రి దేవుని ప్రేమ ఉంది, అందరికీ యేసుప్రభు కృప ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మాత్రం, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు మాత్రం, పరిశుద్ధాత్మ దేవుని శక్తి అభిషేకం మాత్రం కేవలం క్రీస్తుని అంగీకరించి క్రీస్తు కొరకు బ్రతకాలని తీర్మానం తీసుకొని క్రీస్తులాగా మారాలని కోరుకుంటున్న వారికి మాత్రమే. అంటే ఆయన మన పాపములను క్షమించున్నాడు, మన కోసం మరణించాడని మనం ధ్యానిస్తున్న సిలువని నమ్మిన ప్రతి ఒక్కరిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడని. సో పరిశుద్ధాత్మ దేవుడు వారికి తోడుగా ఉంటాడు, వాళ్ళని అనాథలుగా విడిచిపెట్టాడు. కాబట్టి నేనేమంటున్నా అంటే మరి అప్పటి వరకు అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని రక్షించాలి అని, ఎవరి వైపు చూడాలి, ఎవరిని ఇప్పుడు ఆకర్షించాలని పనిలో ఉంటాడండి 100%. కానీ ఎప్పుడైతే మనం రక్షించబడతామో మన చుట్టూ కార్యములు చేస్తున్న దేవుడు మన చుట్టూ కూడా మరి ఏదో ఒక కార్యములు జరిపిస్తూ మనల్ని దేవునిలోకి నడిపించిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనం దేవుణ్ణి అంగీకరిస్తామో ఏమవుతాడంటే ఆయన మనలోకి వచ్చి నివసించడం ఆరంభిస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకి లోబడి ఆయన చిత్తానుసారంగా మనం బ్రతికితే మనం పొందుకునేది ఏంటి తెలుసా అండి? ఆయన కంప్లీట్ పర్ఫెక్షన్ అండి. అంటే కేవలం యేసులాగా మారడం మాత్రమే కాదు, పరలోకంలో ఏ రీతిగా నా జీవితం కొరకు ఉందో ఆ ప్రణాళిక 100% మన పట్ల నెరవేర్చబడుతుంది. అంత మాత్రమే కాదు, మనము మన గురిని కంప్లీట్ చేశామని మరి పౌలు చెప్పినట్టుగా సగౌరవంగా మనం చెప్పగలుగుతాం. అలాంటి జీవితం మనకు వద్దంటారా చెప్పండి? అంతకన్నా ఏం కావాలండి? అవునండి, నువ్వు జాబ్ చేస్తున్నావా, ప్రమోషన్ కావాలా నీకు? అవునండి, నువ్వు ప్రమోషన్ మంచిగా చేస్తే ప్రమోషన్ వస్తుంది, ఆ తర్వాత ఇంకా మంచిగా చేస్తే డబుల్ త్రిబుల్ ప్రమోషన్ వస్తుంది. నువ్వు ఎవరి మెప్పు పొందుకుంటే ఎవరిని మెప్పిస్తే ఆ ప్రమోషన్ వస్తుంది, ఎంత పర్ఫెక్ట్గా నువ్వు చేస్తే ఆ ప్రమోషన్ వస్తుందో ఆ ప్రయాసం నువ్వు పడతా ఉంటావు కదా. కానీ నిజం చెప్తున్నాను, అది ఎంతకాలం అండి? మరి నువ్వు సంపాదించుకున్నంత కాలం, లేకపోతే నువ్వు ఆ జాబ్ చేసినంత కాలం, ఆ తర్వాత నువ్వు ఎవరిని ఇంప్రెస్ చేస్తావు? నువ్వు రిటైర్మెంట్ అయిపోతే ఏ అధికారిని నువ్వు ఇంప్రెస్ చేయడానికి ప్రయాసపడతావు? అదంతా ఉండదు కదండి. ఒక టైం వస్తుంది, ఒక జీతం లెవెల్ వస్తుంది, ఒక బార్డర్ వచ్చేస్తుంది, ఒక ప్రమోషన్ వస్తుంది, ఇంకంతే. దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. లేకపోతే నీ ఏజ్ అయిపోతుంది, లేకపోతే నువ్వే ఉండకుండా పోతావు, లేకపోతే ఇంకేమన్నా అవుతుంది పరిస్థితిని బట్టి. అంటే నేనేమంటున్నా అంటే అది కేవలం గవర్నమెంట్ జాబ్లో రిటైర్మెంట్ అనే కాదు, ఏ జాబులైనా, ఏ వృత్తులోనైనా, ఏ హెచ్చించే విషయంలోనైనా సరే లోకానుసారం అనేది చూసుకుంటే అవి వాటిలో బార్డర్లు అనేవి ఉంటాయి. అంటే వాటిలో జస్ట్ ఎండింగ్ అనేది ఉంటుంది, వాటిలో ఒక లిమిట్ అనేది ఉంటుంది. కానీ నిజం చెప్పాలంటే మరి లిమిట్ లేనిదే మరి ఏదైతే దేవుని సన్నిధిని అనుభవించుట అండి. హల్లెలూయా, దేవునిలాగా మార్చబడట అనేది లిమిట్లెస్ అండి. ఎప్పుడు కూడా మనం ఆయన స్వరూపంలో మార్చబడుతూ ప్రతిరోజు కూడా ఆయన ముఖకాంతిలో వర్ధిల్లుతూ మహిమ వెంబడి మహిమ అన్నట్టుగా, కృప వెంబడి కృప అన్నట్టుగా మనం ఆయనలో వర్ధిల్లుతూ ఉంటుండగా మనకి ఇంకా ఏది కూడా సంతోషాన్ని ఇవ్వదు. కానీ ఆయన కోసం జీవిస్తున్న జీవితమే మనకి సంతృప్తిని, సమాధానాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ రీతిగా మనము ఉండవలసిన వారుగా ఉన్నాం. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి జీవిస్తాడు. అంత మాత్రమే కాదు, మనకి ఒక చక్కటి మరి కార్యం చేస్తాడండి మనలో. ఏంటంటే హీ రిమెంబర్స్ అంటే మనల్ని గుర్తు చేసుకోవడం మాత్రమే
కాదు, ఆయనైతే మనలోనే ఉన్నాడు. ఇంకా మనల్ని ఎట్లా మర్చిపోతాడండి? ఆయన మర్చిపోడండి, ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు, మనమే మర్చిపోతాం. కానీ కొన్ని విషయాలలో మనం ఏదైతే మర్చిపోతామో దేవుడు జ్ఞాపకం చేస్తాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు పరిస్థితిని బట్టి మరి నిలబడినప్పుడు, మాట్లాడినప్పుడు, ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు నేను మరి మెసేజ్ అయితే ప్రిపేర్ అయ్యి వస్తాము, చెప్తాము. కానీ ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు గతంలో తను మాట్లాడిన మాటలే కావచ్చు, మరి కొన్ని విషయాలు చెప్పాలని మరి మీతో మాట్లాడుతున్న సమయంలో, రికార్డింగ్ జరుగుతున్న సమయంలోనే మరి పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని గుర్తు చేసి అవి మా నోటి నుండి పలికించడానికి మరి సహాయం చేస్తూ ఉంటాడు. అలాగే మన జీవితంలో కూడా మరి ఎన్నో సందర్భాలలో, ఎన్నో విషయాలలో, ఎన్నో రకాలుగా ఏదైనా మర్చిపోయిన వాటిని మరి దేవుడు మరి గుర్తు చేస్తాడు, గుర్తు చేపిస్తాడు. అవునండి, పనికిరాని వాటిని గుర్తు చేపించే దేవుడైతే మన దేవుడు కాదు. మరి పిచ్చి తలంపులు తీసుకొచ్చేదైతే మన దేవుడు కాదండి. పనికిరాని తలంపులు, పనికిరాని జ్ఞాపకాలు తెచ్చేదైతే సాతానుగాడు, వాడిని ఆ తలంపులని త్రోసివేయాలి. అది కూడా మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనే చేయగలం. ఎప్పుడంటే పరిశుద్ధాత్మ స్వరముతో, మనం దేవుని స్వరముతో, దేవుని వాక్యముతో మనము నిలంపబడినప్పుడు దేవుడు తన చిత్తానుసారమైన మార్పులు మనలోకి తీసుకొస్తాడు. తన చిత్తానుసారమైన జ్ఞాపకాలు మనకి తీసుకొచ్చి అవన్నీ కూడా మనలో నెరవేర్చి గతంలో చేసిన దేవుడు మళ్ళీ కూడా చేస్తూ ముందుకు నడిపిస్తాడండి. మనం చేయగలిగిందల్లా పరిశుద్ధాత్మ దేవునికి లోపడడం. మరి అంత మాత్రమే కాదు, ఆయన సహాయం చేస్తాడని చెప్తున్నాడు. చూడండి, క్లుప్తంగానే ఒక మాట చెప్తాను. ఆయన పాపాలని కూడా ఒప్పింపజేస్తాడంట. హల్లెలూయా. నువ్వు తప్పు చేస్తే వెంటనే కన్విక్ట్ చేస్తాడండి. మనం ప్రతిరోజు మరి ఇది ధ్యానించాలి. మనం ముందుగా ఈ సెలవు దినాల్లో ఉంటే మనం ముందు పాపాలను ఒప్పుకోవాలండి. మన పాపపు పుట్టలన్నీ కూడా, ఏ బలహీనత మనలో ఉందో, ఏ తప్పు మనలో ఉందో, ఏ అబద్ధం చెప్పే లోపం మనలో ఉందో, ఏ టీవీ పిచ్చి మనకు ఉందో, అంటే మరి సీరియల్స్ పిచ్చి అండి, సినిమాల పిచ్చి, లేకపోతే ఏ వ్యసనం నీలో నాలో ఉందో అవన్నీ కూడా మనం పటాపంచులు చేసి మరి తీసివేస్తాడు. మనల్ని ఒప్పింపజేస్తాడు. ఇదిగో నీకు తప్పు ఉంది, ఇదిగో ఇది నువ్వు సరి చేసుకో బిడ్డ అని. అవునండి, మనం ఎన్నో సంవత్సరాలు, ఎన్నో నెలలు ప్రార్థన చేస్తాం, జవాబు పొందుకోకుండా ఉంటాం. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఎందుకు ప్రభా, ఎందుకు జవాబు రావట్లేదని మనం అడుగుతాం. కానీ దేవుడు ఏం సమాధానం ఇస్తున్నాడు తెలుసా అండి? అక్కడ ఒకటే మాట అంటున్నాడు, ఏంటంటే ఇదిగో నన్ను సపరేట్ చేసేది పాపం మాత్రమే, పాపము తప్ప ఇంకేది కూడా మనల్ని సపరేట్ చేయదంట. అలా అని చెప్పేసి దేవుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడని కాదు, కానీ దూరంగా ఉండి మనలో ఉండి మౌనంగా చూస్తూ ఉంటాడని. ఒక ఉదాహరణ చెప్తాను ముగింపులో. పరిశుద్ధాత్మ దేవుడు మనలో మౌనమైపోతే ఇంకా మనము పరిశుద్ధాత్మ దేవుని కార్యములు చూడలేమండి. మనలో ఉన్న దేవుడు మౌనమైపోతే అది నష్టపోయేది మనమే. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడిని మనం నిత్యము ఆహ్వానిస్తూ, ప్రభా ఇదిగో మేమేం చేయాలి, ఆయనతో ముచ్చటిస్తూ, ప్రభా ఇదిగో ఈ సమయంలో ఏం చేయాలి, ఇదిగో ఇక్కడ పొరపాటు జరిగింది, క్షమించయ్యా అని ఒప్పుకుంటూ మనం ముందుకు సాగితే పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళా నీలోకి వెళ్ళి కార్యములు చేయడం ఆరంభిస్తాడు. ఒక మాట చెప్తాను. ఒక పెద్ద గెస్ట్, ఒక ఫేమస్ వ్యక్తి వచ్చి మీ ఇంట్లో గెస్ట్గా కూర్చుని ఉన్నాడు అనుకుందాం కాసేపు. ఆయన వచ్చి కూర్చున్నాడు, మామూలుగా కూర్చుని ఉన్నాడు. మరి ఆయన మీరు ఎంత పలకరించినా, ఏం చేసినా మరి ఆయన మాట్లాడకుండా మౌనంగా ఉంటే మీకు ఎలా అనిపిస్తుందండి? అయ్యో, అంత పెద్ద వ్యక్తి వచ్చి అలిగాడా, కోపంగా ఉన్నాడా, మరి ఎందుకు మాట్లాడట్లేదు, నేను రావడం అయితే వచ్చి కూర్చున్నాడు, మరి ఇంత పెద్ద ఆయన ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి మనం టీ తీసుకోపోయినా, కాఫీ తీసుకోపోయినా, మరి ఏమీ మాట్లాడకుండా ఉంటే, వచ్చి మాట్లాడితే తృప్తండి, టీ కాఫీలు తీసుకోలేకపోయినా పర్లేదు, కనీసం ఎందుకు వచ్చాడో, ఏ పని మీద వచ్చాడో, మరి ఆయన ఏ పని అనేది తెలుసుకునే ఆలోచన మనకు ఉంటుంది. ఆయన మౌనంగా కూర్చొని ఉంటే మనకి ఇంకెలా పిచ్చెక్కిపోతుందండి. అయ్యో ఎందుకు వచ్చాడు, ఏం మాట్లాడితే, ఏం చెప్పడేంటి అనే ఒక గందరగోళం ఉంటుంది. అంటే ఆయన మామూలు వ్యక్తి, పోనీలు ఎవరో వచ్చారు, మామూలు వ్యక్తి అయితే ఎవరో వచ్చారు, ఉంటే ఉన్నాడు, పోతే పోయాడు అనిపిస్తుంది. కానీ ఒక గొప్ప వ్యక్తిని ఇంట్లోకి వచ్చి మౌనంగా ఉంటే నీకు ఎలా అనిపిస్తుంది? అలాంటిది దేవాది దేవుడే తన ఆత్మనే మనలో పెట్టి ఉన్నప్పుడు మనం చేసే క్రియల్ని బట్టి, మరి మనం చేసే నెగిటివ్ క్రియల్ని బట్టి ఆయన మౌనంగా ఉంటే మరి మనం ఎంతగా జాగ్రత్త పడాల్సిన వారిగా ఉన్నామండి. అవునండి, దేవునికి మహిమ కలుగుగాక. ఆ వ్యక్తి అయితే మరి అయ్యా అని బతిలాడితే మౌనంగా నోరు తెరిచి వచ్చిన పని చెప్పేసన్నా వెళ్ళిపోతాడేమో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అలా కాదండి. పరిశుద్ధాత్మ దేవుడిని మనం మౌనపరిస్తే మనం చాలా మరి నష్టపోయేది మనమే. ఏంటంటే మనము దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ప్రతి పాపం నుండి కడిగేసే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పాపంలోకి వెళ్ళి విడిపించడానికి కూడా ఆయన సంసిద్ధంగా ఉంటాడు. కాబట్టి మన పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు తిరిగి ఆరంభించబడతాయి. యేసుని చూడడానికి సహాయం చేస్తాడు, యేసులాగా మారడానికి సహాయం చేస్తాడు. సర్వసత్యము, ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది కరెక్టో అనేది కూడా మనకి బోధించేవాడే ఆ పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి, ఈ యోహాను సువార్త 1 2 చక్కటి మాట మరి మీకు చెప్పి ఉన్నాను ఆల్రెడీ. ఎవరు బోధించనక్కర్లేదు,
బోధించక్కర్లేదంట. అంటే ఎవరూ బోధించనక్కర్లేదంటే చూడండి, మన చదువులో చూస్తే మరి స్కూల్కి పంపించడం మాత్రమే కాదు, ఇంకా పిల్లలకి మళ్ళీ ట్యూషన్, టైం లేకపోయినా ట్యూషన్, మార్నింగ్ ట్యూషన్, ఈవినింగ్ ట్యూషన్. ఎందుకు? ఎక్కువ మార్క్స్ రావడానికి, మరి ఎక్కువ బోధ రావడానికి, ఇంకా పర్ఫెక్షన్లోకి వెళ్ళడానికి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా అండి? నువ్వు వాక్యాన్ని ధ్యానించుకుంటూ జీవిస్తూ ముందుకు సాగుతూ ఆయన మీద ఆధారపడడానికి ఇష్టపడితే, అంటే చదువు రాకపోయినా దేవుని మీద ఆధారపడడానికి నువ్వు ఇష్టపడితే ఏం మాట్లాడుతున్నారో తెలుసా? ఆయనే నీకు సమస్తము బోధిస్తాడు, సర్వసత్యంలోకి స్థాపిస్తాడు. ఆయన ఏ టైంలో ఏం చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకొని, పిల్లల విషయంలో కావచ్చు, భవిష్యత్తు విషయంలో కావచ్చు, పెళ్ళిళ్ళ విషయంలో కావచ్చు, అవునండి, మరి పరిచర్య విషయంలో కూడా ప్రతి అడుగులో ఆయన మనకి బోధిస్తూ మనుషుల మీద ఆధారపడాల్సిన అవసరం లేనట్టుగా దేవుడు సహాయం చేస్తాడు. మరి అలాంటి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం ముందుకు సాగుదామని ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, గంతే, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో ఉన్న పాటను మరొక్కసారి మీ పాస్ అనేది వచ్చుటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతకే వందనాలు. రాజుల రాజు, ప్రభుల ప్రభుడవు తండ్రి, పరిశుద్ధాత్మదేవ, మరొక్కసారి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామయ్యా. అవునయ్యా, జీవితాంతము తండ్రి అయ్యా మీరు మాలోనే ఉన్నారు కాబట్టి ఆ సత్యము మమ్మల్ని ఎప్పుడు కూడా దూరం చేయనీయకుండా, ఆ సత్యంలోకి వెళ్ళి మేము బయటకు రాకుండా అయ్యా మీరు మాలో ఉన్న అనుభవంతో మేము ముందుకు సాగే కృపని, బలమును మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనలు వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.